గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏ స్థలానికైతే నేను అతి కష్టం మీద కాని చేరుకోలేననుకున్నాను, అలాంటి ఈ పుణ్యస్థలానికి నీ వల్ల అతి సులభంగా చేరుకున్నాను. అలాగా? పద్మ, తన భర్తకు దూరమైన నా సోదరి తన సౌభాగ్యాన్ని కోరి మహాదేవి వ్రతం చేస్తున్నది. ఆ వ్రతం పూర్తి కావాలంటే దేవిని బంగారు కమలంతో అర్చించాలి. ఈ సరస్సులోని ఈ కమలం కోసమే నేను ఇక్కడికి వచ్చింది. ఈ బంగారు కమలం కోసమా? అవును. ఎందుకలా భయపడతావు? ఈ కమలాన్ని నాగేంద్రుడు సర్వదా రక్షిస్తుంటాడు. దేవి కృప వల్ల నేను నెమలి రూపం ధరించిన కారణంగా లక్ష్మీ వ్రతానికి మాత్రమే నేను ఈ పుష్పాన్ని పొందగలుగుతున్నాను. నా మూలంగా ఈ పుష్పాన్ని మరెవరైనా తీసుకున్నా, ఈ పుష్పం మరొక చోటికి పోయినా ఏమవుతుంది? చెప్పు పద్మ, చెప్పు. నేను తక్షణం మరణిస్తానని నాగేంద్రుని శాపం. పద్మ, నా ఆశలు చిగురించాయని ఆనందపడ్డాను. అందరికంటే అదృష్టవంతురాలినని గర్వపడ్డాను. కానీ పద్మ, ప్రత్యుపకారం చేయలేకపోగా చివరికి నీ ప్రాణాలనే బలిగొంటున్నాను. బంగారు కమలం తీసుకువస్తానని అక్కడ నా సోదరి 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉంటుంది. గడువు కూడా పూర్తి కాబోతున్నది. అక్కడ ఆ కఠిన పరీక్ష, ఇక్కడ నీ ప్రాణాలకే ప్రమాదం. పద్మ, నిన్ను పోగొట్టుకుని ఈ జయంతుడు జీవించలేడు. ఇది నిజం పద్మ, నిజం. బాధపడకండి. ఈ జీవితం మీతో గడపలేకపోతున్నాననే దుఃఖంతో పాటు మీ మాట నిలబెట్టడం కోసం నా ప్రాణాలు అర్పిస్తున్నాననే ఆనందం నాకు లేకపోలేదు. మీ సోదరి వ్రతం పూర్తి చేయించే మీ బాధ్యతలో నాకు భాగం కలిగిందని సంతోషిస్తున్నాను. పద్మ, 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 పద్మ. పద్మ, 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 పద్మ. ఫలారే రతి సుందరి ఫల తొడగొట్టి పిలిచితివి, తోడుగట్ట రమ్మంటివి. ఈ మిడిమేలుపు జడదారి ఒడిలో వాలిదవో, కెమ్మోగి నొసగెదవో. మహామాంత్రికుడు, మీకు అడ్డమేమున్నది? ఈ పాడు గడ్డమున్నదే. చెరుకు ముక్క వంటి చిన్నదానవు. దశజ్ఞులు, మీరు అనుగ్రహిస్తే నా జన్మ ధన్యమైనట్లే. అదేమమ్మా? ఏమీ లేదమ్మా. ఏమీ లేకపోవటం ఏంటి? చూచు, భర్త దగ్గరలేని ఇల్లాలు ఎక్కడైనా వాంతి చేసుకుంటుంది. ఏం మైదాల్లో కోనమ్మా, పాపం పెరిగిపోయింది. నీకు నమస్కారం పెడతాను, నన్ను విసిగించకు. నీ దానలు పోతల్లి. ఎంతైనా నా ప్రాణం కాపాడిందాను. నీ తప్పులు నా కడుపులో పెట్టి దాచుకుంటాను. వాడెవడు? ఏమిటి వాగుడు? ముసలిదాని కదా అని గౌరవిస్తే మితిమీరిపోతున్నావే. మర్యాదగా వెళ్తావా, సైనికులు పిలవమంటావా? వెళ్తానమ్మా, వెళ్తాను. ఏదో తెలియక ఏమో అన్నాను. నాకెందుకు పోతున్నానమ్మా. ఇది విన్నావు? ఏమిటిది? నీ సుగుణ గర్భవతి, నీ తెలీదు? ఏమయ్యా, ఇదిగో నిన్నే మీ అమ్మగారు నిండు చూడాలి. నువ్వు ఎలా చూసుకుంటావో కాపలా కొంచెం జాగ్రత్త. ఏమత్తమ్మా, బాగున్నావా? ఓరి మాయమారథవా, ఇక్కడ దాపించావట. మంచి పని జరిగింది. ఈ జన్మ ఇక్కడి నుంచి నువ్వు బయటకు వెళ్ళలేవు. ఇప్పుడు మనం ఒకటే అత్తమ్మా. నిన్నవరా నమ్మేది? అదిలే, మాంత్రికుడికి కబురందించాను. కబురా? ఏమిటది? నీకు చెప్పను. చెప్పవా? నీకు చెప్పనంటుంటే చెప్పు. చెప్పను, చెప్పను. అజ్జం పెడతా, జడ్జం కొడతా, 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 అజ్జం పెడతా, జడ్జం కొడతా.
ఏమిరా ఈ ముసలిదానిని అర్థం పెడతా చేసింది వేలరా? నేను కాదు, నీవు కాదు మరి ఈ మంత్రము? నేనే గురు, మన్నించండి గురు, తప్పు చేశాను. ఏమే కీలక కొత్త విషయములేమైనా? అవి చెప్పడానికే వచ్చాను బాబు. రండి రండి. మహారాజా, గడువు ముగియక ముందే మీ కుమారుని మీకు అప్పగించి నా మాట నేను నిలబెట్టుకున్నాను. అమ్మా, కుమారా, అమ్మా, ప్రసూన, నాన్న. ఆ పిశాచి నిన్ను వదిలిపోయిందా బాబు? ఈ అమ్మాయి నాళ్ళకు జ్ఞాపకం వచ్చిందా తండ్రి? అమ్మా, ఇంతకాలం మేమందరినీ మరచి మన వంశ ప్రతిష్టనే మంటగలిపినందుకు నన్ను క్షమిస్తావమ్మా? నాన్న, కుమారా, నువ్వు తిరిగి రావడమే 10,000. మహాత్మా, నీకెలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు. నా మాటకే మహారాజా, భర్తరాకకై అలమటించిపోతున్న మీ కోడల్ని అంతఃపురం నుండి రప్పించండి. ఈ దంపతులిద్దరిని దీవించి నా దారి నేను పోతాను. మా కోడలు సుగుణాదేవి అరణ్య మధ్యంలోని దేవి ఆలయంలో ప్రసూనుడి రాక కోసం వ్రతదీక్షలో ఉంది. అయ్యయ్యో, నా తల్లి సుగుణాదేవి అతి సుకుమారి. అక్కడ ఎంత కృషించిపోతున్నదో ఏం. వెంటనే పిలిపించండి. మనందరం అక్కడికే వెళ్దాం, పదండి. కుమారా, వెంటనే బయలుదేరు. పదండి. వచ్చాడా? వెళ్ళాడు కూడా. ఏమో ఆ మాంత్రికుడు తీసుకెళ్ళాడు. నువ్వేం భయపడక, నేనున్నానుగా. ముందు సుగుణ వ్రతం చేసి చోటుకి వెళ్దాం. అలాగే. మహాజ్వరాలారా, కాలమాసన్నమైన జీవరాశిని బట్టి కబళించండి, ప్రాణికోటిని బట్టి తెండి, పొండి. ఓ మృత్యుదేవత, ప్రాణులను వశం చేసుకునే అవకాశం మాకు కల్పించు. అరుగో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, బలహీనులు, పాపాత్ములు అయిన మానవులు ఈ 6గురికి లొంగిపోతారు. మీకు అవకాశం కల్పిస్తారు. ఎవరు నువ్వు? మానవుడు, కాలస్వరూపిణివైన నీకు నా కైమోట్లు తల్లి. ఈ రాకకు కారణం? జగద్భయంకరమైన నీ దంష్ట నాకు కావాలి. ఇది నా గురుదేవుడు ఆజ్ఞ. ఆ దురహంకారి, నా దర్శన కావాలా? బంధించండి, ఈ మానవాధముని మర్దించండి. ఆది మృత్యుంజయ మంత్రం జపించు, నీకు శుభం అవుతుంది. త్వరపడు. ఎవరు? అగ్ని చేత నా దేహాన్ని దహింపచేసి ఉపకారం చేశావు. నా రుణం తీర్చుకుంటున్నాను. ఓహ్, చిరంజీవి, నువ్వు అసాధారణ మానవుడి. నీ కోరిక మాత్రం మానుకోకుమారా, ఇది లోక విరుద్ధం. ప్రాణికోటిని భక్షించే నీ కోరను కోరటం విశ్వ కళ్యాణదాయకం. సృష్టికర్త నాకు ఈ కార్యం విధించాడు కుమారా. నా ధర్మం నేను నిర్వర్తించక తప్పదు. జీవరాశిపై జాలిపడి నేను కాచే కన్నీటి బిందువుల నుండే మహాజ్వరాలు ఉద్భవించి ప్రాణిహననం చేయమని పితామహుని ఆజ్ఞ. నేను కర్తవ్యబద్ధురాల్ని. ఆయుర్దాయం ఉన్నవాళ్ళు నా నోటిలో తలదూర్చినా నేను వాళ్లకు దూరంగా తొలగిపోవలసిన దాన్ని. నా కోరతో నేను తాకలేను చిరంజీవి, తాకలేను. విడు విడు, ఆ జీవులను విడువు, విడువు నాయన. గడువు దాటితే నా విధిని తప్పిదాన్ని అవుతాను.
జీవించే ఈ పిశాచి, ఈ దారుణ దుష్టగీతలు చూస్తుంటే నా గుండె సరుకుపోతున్నది మహారాజా. ఏమే మాట్లాడవే, ఎవరివే నువ్వు? నేనే అత్తగారు, నీ సుగుణను. పాప, ఈ పుణ్యాత్మురాలు కడుపున చిచ్చు పెట్టి ఇంకా అత్త అని పిలుస్తున్నావా? ఎవడే గుడిలో దాగి ఉండి నీతో కులుకుతున్న నీచుడెవరు? ఎక్కడ? ఇదిగో నా మాట వింటారా? నువ్వెవరు? మీ కోడల్ని ఒక కంట కనిపెడుతూ ఇక్కడే తిరుగుతున్నాను బాబు. ఏం చెప్పమంటారు? ఎవరో ఒక మాంత్రికుడు అర్ధరాత్రి హఠాత్తుగా వస్తాడు, అర్థంలోకి మాయమవుతాడు. ఇంతకంటా ఈ నోట్ ఇంకేం చెప్పను బాబు, పురుగులు పడి వస్తాను. అవునొద్దమ్మా, ఇదిగో ఆ మాంత్రికుడు జింక చర్మం నే పట్టి దాచేసాగా. శాకిరే పరమేశ్వర, పరికించారా ప్రత్యక్ష నిదర్శనం? పరంజ్యోతి ఉపాసకులమైన మా ముందు ఈ మాంత్రిక తాంత్రిక శక్తుల పరిచయం. అందుకే ఈ కృష్ణార్జునం మా పాదాల దగ్గర ఆగింది. మా ముందరా ఈ టక్కులు టమారములు. అత్తగారు, నా వల్ల ఏ దోషమూ లేదు, నన్ను నమ్మండి. మా అన్నగారు పుష్పం తీసుకొచ్చి ఇవ్వగానే అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. అన్న, ఇంకా నీకు అన్న ముఖం చూసే అవకాశం కూడా కలుగుతుందా? మహారాజా, ఈ హంతకురాలను ఇంకా ఉపేక్షిస్తారేమిటి? సరే పరమేశ్వరి, తలుపులు ప్రజలు పెట్టండి, దాన్ని బయటికి లాగండి. మహాత్మా, ఏమిటి అందరిలోనూ ఏమిటి విషయాలు? అసలు ఏం జరిగింది? జయంత, అన్నిటికీ సమాధానం అడుచు. మహాత్మా, నా సోదరు ఎక్కడ? ఆ గుడిలో మడిగట్టుకుని కులుకుతున్నది. భర్త దగ్గర లేని నీ చెల్లెలు 10 నెలల గర్భవతేనే. నిజంగా అయినా సుగుణ, 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 అమ్మా సుగుణ, నేను నీ జయంతుణ్ణి. అన్నయ్య, 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 మనిద్దరం ఒకే రక్తం పంచుకు పుట్టాం. అది ఎన్నటికీ కలకం కాదన్నయ్య. నన్ను మనం ఆలోచించగా పుష్పాండే అన్నయ్య. నువ్వు నా నీ సోదరుని అన్నయ్య, సుగుణని కాదు, కాదు, నువ్వు సుగుణవు కాదు, నువ్వు పతితవైపోయావు. అన్నా అని పిలిచి అర్హతను కోల్పోయావు. నన్ను చిత్తవత చేయకు. లేదన్నయ్య, లేదు. నీ పాదాల సాక్షిగా నేను అపవిత్రురాన్ని కాదన్నయ్య. నా నెత్తరు కరియుతం కాలేదన్నయ్య, కాలేదు. నన్ను నమ్మన్నయ్య, దైవం చెప్పించుకు నాకు ఇచ్చే అన్నయ్య. అన్నయ్య, నీ మాంగళ్య శోభను నిలబెట్టడానికి తన ప్రణయ సుఖాన్ని పణంగా పెట్టి నిత్యము తను దేవనర్చించే ఈ పుష్పాన్ని నీకు అందచేయటానికి తన జీవితాన్నే బలి చేసుకున్న అమాయకురాలు శవాన్ని ఒక్కసారి చూడు. ఇంకా ఈ పుష్పాన్ని నీకిచ్చి ఆమె ఆత్మకు శాంతి లేకుండా చేసేటంత అదముంది కాదు. ఆహా, త్యాగమూర్తి అయిన జయంతిని ఆవేదన పరికించారా మహారాజా? యారిని భద్రహంతకి అయిన ఈమెకు తక్షణం శిక్ష విధించండి మహారాజా. అది మరణదండ. అవును, మరణదండనే మాట. మావగారు, మీ ఆశీస్సులు సమయిస్తాను. కానీ మీరు విధించే శిక్ష నా అన్నగారి చేతుల మీదుగా జరిపించాలని నా కనసారి కోరిక.
జయంత, మహారాజు విధించిన శిక్షను తక్షణం అమలుపరచడం మన కర్తవ్యం. అవునన్నయ్యా, నేను వారింటి కోడలిని. వారు ఏ శిక్ష విధించినా తల ఒక్కటం నా ధర్మం. మామగారి ఆజ్ఞను తిరస్కరించే అధికారం మనకు లేదు. నీ చేతిలో మరణించడం కన్నా నా జీవితానికి ధన్యత్వం ఏమున్నదన్నయ్యా. పతిరథను బలిపేసి పాపం కట్టుకోవద్దు. ఎవరు నువ్వు? అగ్నిపుత్రుని. ఈ మహాపతిరథ స్పర్శ సోకగానే నా శాపం తొలగిపోయింది. ఆ పుష్పం నీ సోదరికి అనుమానించుకో. అమ్మా సుగుణ, జగన్మాత, ఇన్నాళ్ళు నేను పవిత్ర జీవితంతో నీ వ్రతమే చేసినట్లయితే, త్రికరణ శుద్ధిగా నా భర్తనే ధ్యానిస్తున్నట్లయితే, ఈ పుష్పార్చనతో నా భర్త నన్ను స్వీకరించేలా దీవించు తల్లి, దీవించు. ఏమిటి మాయ? అడుగో సూత్రధారి, ఆ మణిసిద్ధుడే మహామాంత్రికుడు అయింది. మణిసిద్ధుడిగా మోసగించాడు మిమ్మల్ని ఇన్నాళ్ళు. నీ మాంత్రిక తాంత్రిక శక్తులు పన్ని ఇన్నాళ్ళు మా జీవితాలతో చెలగాటమాడావు. నీ ముచ్చట తీర మృత్యు కొర తెచ్చాను. అందుకో మణిసిద్ధ. నువ్వా? తప్పడంలో ప్రయోజనమే ఉంది. అతని జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఇవ్వడమే మానవతా ధర్మం. మన్నించండి స్వామి, అతని విడిచిపెట్టండి. మానవ స్త్రీ సమాజం మైలపడలేదని, పతివ్రతలున్నారని ఇప్పటికైనా గ్రహించావా తిలోత్తమ?
ఎవరు నువ్వు? స్త్రీత్వానికి మాయని మచ్చ కల్పించిన నా చర్యలన్నింటినీ మన్నించిన ఈ గుణవతి సుగుణాదేవి ఆనాటి 5 ఏండ్ల బాలికే ఈ మహాపతివ్రత అని ఇప్పటికైనా నీకు కనువిప్పు కలిగిందా తిలోత్తమా? మహర్షి, మరి నా శాప విమోచనానికి మార్గం ఏమిటి? తిలోత్తమ, మహర్షుల శాపాలనే కాదు, ఈ బ్రహ్మాండాన్నైనా తల్లకిందులు చేయగలిగిన శక్తి ఒక్క పతివ్రతలకు మాత్రమే ఉన్నది. ఆ పతివ్రతకు పాదాభివందనం చేయి, నీకు శాప విమోచనమవుతుంది. అమ్మా సుగుణ, ఆ పద్మగంధి తాను దేవి నర్చించవలసిన పుష్పాన్ని నీ కొరకు త్యాగం చేసిన ఫలితంగా బలి అయిపోయింది. ఆ మహనీయ కుసుమ స్పర్శతో ఆమెను పునర్జీవితురాలను చేయవలసిన కర్తవ్య భారం నీదేనమ్మా. జగన్మాత,